ఇది ఈ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఎన్ని మంచి పథకాలు చేసినా ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నా బడ్జెట్ అనుకూలంగా అయినా సరే ప్రతి దానికి వంకర చేయడము ప్రతి దాని మీద బురద చల్లడం అనేది అంటే ఇక్కడ కాంగ్రెస్ ని తిడతలేరు వాళ్ళు యొక్క ఏమంటారు శూద్ర ప్రజలు మెజారిటీ 90% అరౌండ్ 90% 99% శూద్రులే ఉన్నారు కాబట్టి సో ఈ శూద్ర ప్రజల దగ్గర పైసలు ఆడకుండా చేయాలి వీళ్ళు బాగుపడొద్దు అన్న ఉద్దేశంలో కాంగ్రెస్ వీళ్ళకి మంచి చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి నాటి నుంచి నేటి వరకు తిడుతూనే ఉన్నారు. చెప్పండి, ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో భూములు వంచిచ్చిర్రా, భూములు గుంజుకున్నారా? వాడు అగ్రహారాల పేరు మీద ఎన్ని వేల లక్షల ఎకరాలు వనికింది ఉన్నాయి చెప్పండి. ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో నాటి నుంచి నేటి వరకు 1 ఇంచు ఎకరం భూమి అయినా ఎవరికైనా పంచి ఇచ్చిండా? ఆనాడు ఇందిరాగాంధీ వంచిస్తే భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చి వంచిస్తే ఇందిరాకు హటావో అన్నది, ఇందిరాగాంధీ ఏమన్నది గరీబీకు హటావో అన్నది. పేదరికాన్ని నిర్మూలన చేస్తా అంటే వీళ్ళు ఇందిరాగాంధీ నిర్మూలన చేస్తా అన్నారు. అంటే అర్థమైంది. సో అంత బోల్డ్ స్టెప్స్ ఎందుకు తీసుకుంది? కనుక్కోండి చరిత్రని. ఈయన గుడిసె గడ్డం వెంకటస్వామిని గుడిసె వెంకటస్వామి అంటారు. గుడిసె వెంకటస్వామి ఎందుకన్నారు అంటే ఆ రోజులలో ఇవాళ కారం చేడు ఇంకోటి అవిట్లలో ఏం కాలబెట్టేటోళ్ళు ఈ యొక్క సోకాళ్ళు ఈ చౌదరిలో అగ్రకులాలో కమ్మనో కాపో ఎవడో ఆంధ్రప్రదేశ్లో కులం పిచ్చి మన తెలంగాణ కంటే ఎక్కువ ఉంది కానీ సో ఏం కాలబెట్టేటోళ్ళు ఈ గుడిసెలు కాలబెట్టేటోళ్ళు. అంటే అర్థమైంది, దళితులు అనే వాళ్ళని ఊరికి దూరంగా పెట్టింది, అంటరానితనం పెట్టింది, ముడ్డికి చీపురు కట్టింది, మూతికి ముంత పెట్టింది ఎవడు? వాడు పక్కా ఇళ్లలో ఉండొద్దని చెప్పినోడు ఎవడు? కాంగ్రెస్ కాదే. కొందరు అంబేద్కరిస్టులు అని చెప్పుకునేటోళ్ళు కూడా చెత్తనా కొడుకులు, కమ్యూనిస్టులు అని చెప్పుకునే చెత్తనా కొడుకులు కూడా ఎవడ్రా దళితులు ఇవాళ పక్కా ఇల్లు ఉండేటట్టు చేస్తే ఆ ఇవాళ గుడిసెలు గాలబెట్టినట్టు పక్కా ఇల్లు గాలబెట్టలేకపోతున్నాడు వాడు. ఎవడు ఆ స్థాయికి తీసుకొచ్చింది? ఇలా ఇంతో బీసీల దగ్గర భూమి లేదు, ఎస్సీల దగ్గర మైనారిటీల దగ్గర లేదు, ముస్లింల దగ్గర లేదు భూమి. ఎవరి దగ్గర ఉంది భూమి? ఇలా సోకాల అగ్రకులాలు ఆ రోజుల్లో ఇది శిస్తు వసూలు చేసినటువంటి పటేళ్లు, పట్వారీలు, లేకపోతే ఈ యొక్క రెడ్డిలు, లేకపోతే వెలమదొరలు, లేకపోతే మునసాబులు వీళ్ళ దగ్గర భూమి ఉన్నది. వాళ్ళ భూమి ట్యాక్స్ వసూలు చేయరా అంటే వాడు భూమి అంతా కబ్జా పెట్టిండు. లేదు అంటే ఈ ఇందిరాగాంధీ పుణ్యం వల్లనో, ఆ భూదాన ఉద్యమం వల్లనో, ఆ నక్సలైట్ల పుణ్యం వల్లనో, ఈ యొక్క సాయుధ పోరాట పుణ్యం వల్లనో అట్లా కొంత భూమి ఎస్సీలకు ఎస్టీల దగ్గర వచ్చింది. లేకపోతే భూమి ఎక్కడిది? ఈ బ్రాహ్మణుడు ఇచ్చిండు ఆ భూమి. నాకు అర్థం కాదు. అంటే తిన్న తలలు ఉంచుతారు ఎవడన్నా? అరే అంబేద్కరిస్టులు అని చెప్పుకునేటోడు కాంగ్రెస్ మీద బురద చెత్తనా కొడుకులారా. అంబేద్కర్ అంటే ఒక దళిత లీడర్ రా. అంటిల్ రౌండ్ టేబుల్ సమావేశాలకు అంబేద్కర్ పోయిండు, 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు. ఎందుకు పిలిచిండు బ్రిటన్ ప్రధాని? హీ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ ద దళిత్ లీడర్, దళితుల యొక్క ప్రతినిధిగా పోయిండు ఆయన కాంగ్రెస్ కీల్లోకి ఆయన న్యాయశాఖ మంత్రి చేసి కాంగ్రెస్ రాజ్యాంగ పరిషత్లకు పంపించి ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ చేసేదాకా ఆయనకు దళిత లీడర్ గానే గుర్తింపు ఉంది. అది కాంగ్రెస్ పుణ్యం వల్ల ఆయన యొక్క రాజ్యాంగ పరిషత్ పంపించి ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ చేసి ఆ తర్వాత న్యాయశాఖ మంత్రి చేసినాక ఆయనకు వాల్యూ పెరిగింది. ఇప్పుడు ఆయన దళిత లీడర్ కొట్లాడిని ఎవడు చెప్పుకుంటలేడు అంబేద్కర్ గురించి. ఏం చెప్పుకుంటారు? భారత రాజ్యాంగ నిర్మాత అని చెప్పుకుంటారు. ఆ స్థానానికి తీసుకుపోయింది అంబేద్కర్ ఎవరు? కాంగ్రెస్. ఎవడన్నా తన కాంగ్రెస్ ఐడియాలజీని వ్యతిరేకించేటువంటి 5గురిని తీసుకొచ్చి మంత్రులను చేస్తారా? ఎవడన్నా బీజేపీని చేయమని చూద్దాం కాంగ్రెస్ అని. ఇదే బీజేపీని స్థాపించిన వాజ్పేయి గారిని ఐక్యరాజ్య సమితికి అపోజిషన్ పార్టీకి చెందిన వ్యక్తిని కూడా ఐక్యరాజ్య సమితి మీటింగ్లకు తీసుకుపోయారు. ప్రపంచ దేశాలు ఎక్కడన్నా ప్రతిపక్ష నేతను కూడా గుర్తించి తీసుకుపోతారా అని పరిశాన్ అయినరు. ఇదే వాజ్పేయి గారికి ఆరోగ్యం బాగలేకపోతే ఆయన యొక్క ఆరోగ్యానికి కావాల్సిన ఖర్చులని భరించి ఆయనతో న్యూయార్క్ తీసుకుపోయిండు అప్పుడున్న ప్రధాని రాజీవ్ గాంధీ గారు. ఇప్పుడున్న బీజేపీ సోనియా గాంధీ హెరాల్డ్ కేసు, ఇంకోటి ఊకే కేసు, ఇది స్కాము, అన్ని అబద్ధాలే. ఒక్కటన్నా ఆధారం లేదు, ఒక్కటి ప్రూఫ్ లేదు, ఒక్కటి అక్కడేం లేదు. అంటే మీరు చేసేది అంత దరిద్రమే.
ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు రుణాలు ఇచ్చిర్రా? రైతులకు అగేన్స్ట్ గా అదానీ కోసం అని చట్టాలు తెచ్చి 700 మంది రైతులను చంపి రైతుల మీద ట్రాక్టర్లు రెక్కించి ఇక విధిలేని పరిస్థితులలో ఆ 3 చట్టాలు వెనక తీసుకున్నావు. వాళ్ళకి కాంపెన్సేషన్ అంటే వాళ్ళ డేటా నా దగ్గర లేదని చెప్పినావు నిండు పార్లమెంట్ లో. అట్లాంటి మూర్ఖులు మీరు. మనం మంచి చేసే ప్రయత్నం చేస్తే బురదల్లి హక్కు నాదిరా వాడికన్నా. ఇలా బహుజన సమాజ్ పార్టీ అని పెట్టుకున్నది ఒక ఆమె. ఏ బహుజన సమాజ్ పార్టీ గురించి కొట్లాడుతున్నది? ఈ కేంద్ర ప్రభుత్వం చేసే ఏ విధానం మీద కొట్లాడుతుంది మాయావతి? వాళ్ళ సంఖ నాకుతుంది తప్ప. ఇలా సోకాలు దళిత లీడర్లు, శూద్ర లీడర్లు, బీసీ లీడర్లు ఈ ఆర్ కృష్ణ అనేటోడు ఏడరా బీజేపీ తోటి కేంద్రంలో 11 ఏళ్ల నుంచి వాడు కాల్స్క తింటున్నాడు. ₹3.50 తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వము పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్స్ దాన్ని ₹33 చేస్తే ఏ ఆర్ కృష్ణయ్య గాడు కొట్లాయిండు? ఏ మందకృష్ణ మాదిగ గాడు కొట్లాడిండు? ఏ మాయావతి ముండ కొట్లాడింది? కులం పేరు చెప్పుకొని ఈడు బాగుపడాలని ప్రయత్నం తప్ప దేశ సమస్యలు, ప్రజల సమస్యలు ఎవడు చెప్పండి? వాడికి అధికారం కావాలి, వాడికి పదవి కావాలని తప్ప అద్దంకి దయాకర్ ఎన్నిసార్లు ఏ మాలల గురించో ఏ కులం గురించి ఎన్నిసార్లు కొట్లాడిండు? నాకు ఎమ్మెల్సీ కావాలి, నాకు ఇంకో పదవి కులం పేరు చెప్పి వాడేది కావాలని ప్రయత్నం తప్ప ఎవడరా కొట్లాడింది? ఎవడరా అందరికి సమానం చేస్తుంది?